2 ఏళ్లలో నెల్లూరు సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు బాలాజీనగర్లో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను మంత్రి నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్తో ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికతీతను తీయాలని నెల్లూరు మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నెల్లూరులోని సైడ్ డ్రైన్లలో పూడికతీత పనులపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం సిటీలోని అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో బాలాజీనగర్ మసీద్ సెంటర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను ఏ విధంగా చేపడుతున్నారో సోమవారం ఉదయాన్నే మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ ద్వారా కాలువల్లోని పూడికతీతను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టలేకపోయిందో డ్రైన్స్లో సిల్ట్ పేరుకుపోయిందన్నారు. దీంతో వర్షాకాలంలో కాలువల్లో నీరు వెళ్లలేక ఇబ్బందులు తలెత్తాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ప్రత్యేక ప్రణాళికతో పూడికతీత పనులు చేయాలని మంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. ఒకసారి సిల్ట్ తీశారు, అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్ళు పూర్తిగా పేరుకోపోయింది, రాయిలాగా తయారైంది కొన్ని దగ్గరలో. దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో, పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్ అంటే 6 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో, నెల్లూరు కార్పొరేషన్ ఉన్న 54 డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది. ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాడు చేస్తున్నారు. వాళ్ళు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో, కార్పొరేటర్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదా చూసుకుంటున్నారు, అధికారులు చూసుకుంటున్నారు. దాంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. త్వరలో అంటే ఈ నెలాఖరు లోపల అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్, ప్రతి ఇంటికి కొళాయి. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎలక్షన్ చెప్పారు, ప్రతి ఇంటికి కొళాయి ఇస్తామని. ఆ నేపథ్యంలో 13,000 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి. రాబోయే 2-3 సంవత్సరాలు 123 మున్సిపాలిటీస్లో 100% డ్రైనేజ్ చేయడం జరుగుతుంది. ఒక నెల అయింది స్టార్ట్ చేసి, ఆల్మోస్ట్ 50% అయిపోయింది. మరొక 30-40 రోజుల్లో అది పూర్తిగా క్లియర్ అయిపోద్ది. క్లియర్ అయిపోతే అక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అదేవిధంగా దొంతాలది కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు వర్క్. అది కూడా అక్టోబర్ 2 పూర్తి యాక్చువల్ ప్లాన్ చేశారు. అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు మీద డెవలప్ చేసాం. అనేక పార్కులు, పినాకిని పార్క్ ఒకటి, రంగనాథ స్వామి టెంపుల్ పక్కన ఉండే పినాకిని పార్క్ని నిన్న యాక్చువల్గా ఏఈకామ్ అనే కన్సల్టెంట్ పిలిపించాం. వాళ్ళని స్టడీ చేసాం. ఆ పార్కా లేకుంటే అల్లిపురం దగ్గర ఉండే ఆ పార్క్, ఆ రెండింటిలో ఒక పార్క్ని వాటర్ స్పోర్ట్స్ పెడతాం. నెల్లూరు జిల్లా ప్రజలకి, నెల్లూరు టౌనే కాదు, ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ పెడతామని అనుకుంటే ఈ యొక్క అల్లిపురం దగ్గర ఉండేది ఎన్విరాన్మెంట్ ప్రకారం అది కుదరదు, దాన్ని పార్క్ చేసుకోండి. తర్వాత పినాకిని పార్క్ అయితే సూటబుల్, రివర్ పక్కన ఉందన్నారు. దానికి కూడా డిజైన్స్ ఎస్టిమేషన్ చేయమన్నాను, అది కూడా త్వరలో అవుతుంది. అదేవిధంగా స్కూల్స్, అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నేను చెప్తున్నాను, ఒకటి పట్టాలు. ఏదైతే భగత్ సింగ్ కాలంలో 20-30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయో 1400 పట్టాలు యాక్చువల్గా చక్కగా క్యాబినెట్లో అప్రూవ్ చేసి తీసుకొచ్చాం. అది ఈ మంత్ ఎండింగ్ లోపల ముఖ్యమంత్రి గారు వస్తారు, వాళ్ళ చేతుల మీద ఇవ్వటం. తర్వాత స్కూలు, ఏ స్కూల్ అయితే నేను చదివానో ఆ స్కూల్ని చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు రినోవేట్ చేశారు. చాలా బాగా 80% వర్క్ అయిపోయింది, ఇంకో 20% వర్క్ ఉంది. మన ఈ మధ్య 4 రోజులు వచ్చిన వర్షాలకి కొద్దిగా డిలే అయింది, అది కూడా త్వరలో పూర్తి అయిపోతుంది. పూర్తయితే నిరుపేదలకి నెల్లూరులో యాక్చువల్గా నిరుపేదలకు అడ్మిషన్స్ ఇవ్వడానికి నిర్ణయించాం. దాంతో
నెల్లూరులో పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాలకు పోయి అన్ని విధాల ఎదిగిన వాళ్ళని యాక్చువల్గా వచ్చి చూడమంటున్నాను ఆ స్కూల్ చూస్తున్నారు. చూసిన వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటామని ఇప్పటికే నెల్లూరులో మరొక 4 స్కూల్స్ అదేవిధంగా తీర్చిదిద్దుతున్నాం. డిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ స్కూల్ వచ్చి మన మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్. ఇదే విధంగా విఆర్ఐ స్కూల్ లాగా తీర్చిదిస్తామన్నారు. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ ఆర్ఎస్ఆర్ స్కూల్ చేసుకున్నారు. నిన్నే యాక్చువల్గా ఎన్డీఆర్ యాక్చువల్గా వాడు కూడా మేము కూడా ఒక స్కూల్ చేస్తామన్నారు. చాలా సంతోషం. ఇట్లా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో పుట్టి పెరిగి ఒక ఉన్నత స్థితికి, అంటే అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా ఫార్మస్యూటికల్స్ కావచ్చు, ఇలా డెవలప్ అయిన వాళ్ళు ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోండి. P4 ప్రోగ్రామ్ సీఎం గారు తీసుకొచ్చారు. P4 అంటే రాష్ట్రంలో ఉన్న టాప్ 10% ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళు, బాటంలో ఉన్న 20% కొద్దిగా లిఫ్ట్ ఇవ్వటం అంటే ఒక మెంటరింగ్. వాళ్ళు ఎలా అయితే వాళ్ళు చేసుకునే వ్యాపారంలో బెటర్ అవుతారు సజెషన్స్ ఇవ్వటం, లేదా వాళ్ళ పిల్లల చదువులు ఉంటే ఎలా చదువుకుంటే ఏం టార్గెట్ చేసుకుంటే బెటర్ అవుతారో సజెషన్ ఇవ్వటం, లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే కొంత సహాయం చేయటం. అలాంటి కార్యక్రమంలో ఈ P4 ఈ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు P4 కార్యక్రమంలో చేస్తున్నాం. నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక జరుగుతుంది, నిన్నే రివ్యూ చేశాను. డ్రింకింగ్ వాటర్ చేశాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. అయిపోయిన దగ్గర కనెక్షన్స్ తీసుకోండి. త్వరలో అంటే దాదాపు రాబోయే 2 సంవత్సరాల టైం నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈ 2 సంవత్సరాలు నెల్లూరుని ఏదైతే అనుకున్నామో ఆ విధంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ కూడా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.